తెలంగాణ అంటే కళలకు పుట్టినిల్లు. తానీష ప్రభువులు, నిజాం రాజులు పాలించడం వల్ల హిందువుల గుళ్ళతో పాటు ముస్లింల దర్గాలు, మినార్లు మస్తుగా ఉన్నాయి తెలంగాణలో. హిందువులు కూడా ముస్లిం దేవుళ్ళని మొక్కుతారు. పీర్ల పండగ, ఉర్సు పండగలల్లా ముస్లింల కంటే తెలుగోళ్ళే అంటే హిందువులే ఎక్కువ ఉంటారు. అందుకనే ఈడ మస్తు జాగాలల్లా దర్గాలు కనిపిస్తాయి, మినార్లు కనిపిస్తాయి. అక్కడికి పోయిన వాళ్ళంతా పెద్ద ఏం మొక్కుకోరు. మా పిల్లలు మంచిగా ఉండాలి, పొలం మంచిగా వండాలి, కొడుకులు బిడ్డలు మంచిగా చదవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేయాలి. మేము కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే వాళ్ళకి పిల్లలు మంచిగా పుట్టాలి అని ఇసొంటి చిన్న చిన్న మొక్కులు, ఇసొంటి మొక్కులను తీర్చే ఏళ్ళ నాటి గుట్టనే మన పెద్ద గుట్ట. దీన్నే బడపాడు అంటారు. వీడికే మేము పోయింది. ఇది పెద్ద గుట్ట ఏడున్నదంటే నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్ దగ్గర ఉన్నది. సయ్యద్ షాదుల్లా బాబా దర్గా అదే అండి మన పెద్ద గుట్ట. దీన్నే బడాపాడ అని కూడా అంటారు. ఇక మేము పోయింది పెద్ద గుట్టకి మబ్బులో పోయినాం. మబ్బులో పోయి రూమ్ తీసుకొని, రూమ్ కాస్ట్ మస్తు చెప్తారు వాళ్ళు, 1500 చెప్తారు. మేము మాట్లాడింది 500కి మాట్లాడినాం. ఒక బాత్రూమ్ ఉంటుంది, రూమ్ ఉంటుంది, ఇస్తారు. ఆ పెద్ద కాటేజ్ హోటల్ లేకుండా చిన్న రూమ్ లెక్క, రేకుల లెక్క రూమ్ లెక్క ఉంటుంది. దాంట్లో ఒక ఫ్యాన్ ఉంటుంది. మనం బయట వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు కూడా కొనుక్కోవచ్చు. మేము చలికాలం పోయినాం. 20 రూపాయలకు లీటరు, 20 రూపాయలకు బకెట్ ఏమో ఉంటాయి వాటర్. ఇక రెడీ అయ్యి మలీదా చేసుకొని గుట్టకు బయలుదేరినాం. వెళ్ళేటప్పుడు అక్కడ కాయిన్స్ అమ్ముతారు. కాయిన్స్ ఎందుకు అమ్ముతారంటే 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 4 ఆనా, 8 ఆనా ఇవన్నీ మనకు బయట దొరికాయి. మనకు రూపాయి నుంచి చెల్తాయి. అక్కడ చెల్లని కాయిన్స్ ఉండి అవి 10 రూపాయలకు 9 రూపాయలు, 8 రూపాయలు ఇస్తారు. ఇస్తే అవి తీసుకొని మనం ఆ మెట్లకు 2 వైపులా కూర్చుంటారు. వికలాంగులు, వృద్ధులు కూర్చుంటారు. వాళ్ళకి దానం చేయాలి, వచ్చేటప్పుడైనా పోయేటప్పుడైనా. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ హజ్రత్ సయ్యద్ షాదుల్లా బాబా దర్గా బడాపాడ అని రాసి ఉంటుంది. పైన 786 అని కూడా రాసి ఉంటుంది. ఇప్పటికీ నాకు తెలియదు ఈ 786కు ముస్లింలకి సంబంధం ఏంటిది అని. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తుంటే రకరకాల మెట్లు ఉంటాయి. రకరకాలు ఎందుకు ఉంటాయి అంటే అక్కడికి వచ్చిన బాబాను చూసినకి వచ్చిన భక్తులు మొక్కుంటారు అన్నట్టు. మేము మళ్ళీ వచ్చినప్పుడు మెట్లు కట్టిస్తాం, 5, 10, 20, 25 కట్టిస్తామని మొక్కుంటారు. అందుకే కొందరు సిమెంట్స్తోని, కొందరు సాబాజ్ బండలతోని, కొందరు ఇంకా వేరే వేరే బండలతోని కట్టిస్తారు అన్నట్టు. ఆ మెట్లెక్కి పోతుంటే మనకు 2 పక్కల భిక్షం తీసుకునేటోళ్ళు కనిపిస్తారు. వాళ్ళు అక్కడ ప్రతిదీ చెందిన ఫోటోలు పెడతారు అక్కడ. అంటే దర్గా ఫోటోలు, లేకుంటే బాబా షాదుల్లా ఫోటోలు, గుర్రం ఫోటోలు ఎక్కువ ఉంటాయి. ఖురాన్ పట్టుకున్న ఫోటోలు అట్లాంటివి ఉంటాయి. ఇక మనకు పెద్ద గుట్ట అంటే చిన్నపిల్లలకు గుర్తొచ్చేవి కోతులు, కొండంగలు. కోతులు, కొండంగలు మన చేతులు ఏమున్నా ఉంచాయి, మీదికొచ్చి గుంజుకుంటాయి, మీద వాడి కలవాడి గుంజుకుంటాయి. కానీ ఎవరిని కరవాయి. అంటే నేను చిన్నప్పుడు పోయినప్పుడు కరవలేవు. ఇప్పుడు కొంచెం హార్ష్గా తయారైనాయి, కొంచెం మీద కత్తున్నాయి. కానీ అవి ఏమంటలేవు. కొబ్బరి మక్క ఉన్నా కానీ, మలీదా ముద్దలు ఉన్నా కానీ మన చేతిలో గుంజుకోతే కొంచెం జాగ్రత్తగా తీసుకొని పైనకి వెళ్ళాలి. పైనకు ఎంట్రన్స్కి వెళ్ళుడితోనే ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది. మొత్తం మెట్లెక్కినాక అది కొంచెం డెవలప్ చేయాలి. మొత్తం అక్కడి నుంచి దర్గా దగ్గరికి వెళ్ళేదాకా కూడా రోడ్డు మంచిగా లేదు. అన్ని రాళ్ళు కుచ్చుకబెట్టేట్టు ఉంటాయి. కొంచెం సెన్సిటివ్ కాళ్ళు ఉన్న వాళ్ళకైతే కష్టం. ఇక ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, అదే షాదుల్లా దర్గా. దర్గా దగ్గరికి పోయిన తర్వాత బయట మొత్తం లేడీస్ మలీదాలు వంచుకుంటా, మలీదాలు కట్టుకుంటా మనకు కనిపిస్తారు. కొందరు చుట్టూ ప్రదక్షిణాలు చేసి వస్తారు. మట్కాలు, మలీదా ముద్దలు తయారు చేసుకొని డప్పులతో జెండాలు పట్టుకొని ప్రదక్షిణాలు చేసుకుతారు. చేసి అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరికాయలు ఉంటాయి. బయట కొట్టాలంటారు, లోపల కూడా కొట్టవచ్చు. కానీ టికెట్లు బాగా రేట్లు ఉంటాయి. మళ్ళీ డబ్బులు అడుగుతారు. హుండీలలో వేస్తే ఇవ్వచ్చు, వాళ్ళు కూడా డబ్బులు అడుగుతారు. మొగోళ్ళకి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి పోయినాక దర్గా ఉంటుంది. దర్గా మంచిగా చాలా అక్కడ ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. ఆ స్మెల్ కూడా అది ఏంది
ఊదు స్మెల్, అగరబత్తుల స్మెల్ మంచిగా వస్తుంది. మొత్తం మల్లెపూలతో అలంకరించి ఉంటుంది దర్గా మీద. మొత్తం మల్లెపూలు, తాయెత్తులు, ఒక చిట్టీలు మూడేసుడు అనేది ఉంటుంది. చిట్టీల వల్ల ఏముంటుంది అంటే బయట మనకు రాసిస్తాం మన పేరు, మన తండ్రి పేరు, ఊరు అది రాసి ఇచ్చి కోరిక రాసిస్తే దాన్ని తీసుకుపోయి పైన కట్టినందుకు కూడా డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు తీసుకుంటే మన కోరిక నెరవేరుతుందని అందరు అనుకుంటారు. అట్లనే లోపల తీసుకుపోయి అక్కడ కడతారు. కట్టి మళ్ళా అక్కడ నెమలికలతోని ఎక్కువ ఈపుల పైన కొట్టించుకుంటారు. కొట్టిస్తే మన పైన ఏదైనా దయ్యం భూతం ఉంటే వెళ్ళిపోతుందని అట్లా కొట్టించుకుంటారు. బయటకు వచ్చినాక కూడా ఇంకో పెద్ద గుట్ట, ఇంకో పైన గుట్ట కూడా ఉంటుంది. పైన గుట్టకు పోవాలంటే ఇంకో 2 కిలోమీటర్లు పోవాలి. మొత్తం మెట్లు కూడా ఉంటాయి, దానికి బాగా ఇబ్బంది ఉంటుంది పైన పోవాలంటే. ఇక్కడ తిరుపతిలో తీసుకున్నట్టు తలనీలాలు కూడా ఇస్తారు. తలనీలాలు ఇచ్చి మొక్కులు తీసుకునేటోళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ బయట మొత్తం గుడి బయట ఒక గుర్రం ఉంటుంది. గుర్రం కింది నుంచి ఈగితే అన్ని కోరికలు నెరవేరుతాయని అందరు అనుకుంటారు. దీనికి 700 ఏళ్ళ చరిత్ర ఉన్నది. మస్తు మహిమ ఉన్నదని అందరు అంటారు. మన బాబా షాదుల్లా ఎట్లా ఇక్కడ తెలిసిందంటే 700 ఏళ్ళ కింద ఆలంగిరి అనే రాజు కాడ మన షాదుల్లా తహసీల్దార్గా పనిచేస్తాడంట. అయితే బాబా షాదుల్లా బతికున్నప్పుడు మహారాష్ట్రలో ఉన్న జల్నాల అనే గ్రామంలో, అది గ్రామము పట్టణము మండలము మనకు అంత తెలియదు. అయితే ఆడ శిస్తులు అంటే పన్నులు ఉంటాయి కదా, పన్నులు అదే ట్యాక్స్ ఇంకా సుంకము ఇది ఇంకంటూ ట్యాక్స్ వసూలు చేస్తాడంట. ఇక ఇట్లుంటే ఒకసారి ఏమైందంటే ఈయన ఉంటున్న ఏరియాలో ఫుల్ కరువు వచ్చింది. బాబా షాదులు ఉంటున్న ఏరియాలో కరువు వస్తే ఏమైందంటే ఆడ ఉన్నోళ్ళు తిండి లేక అల్లాడితే ఇక చూడలేక మన షాదుల్లా వసూలు చేసిన శిస్తు పైసలు అందరికీ పంచిపెట్టిండంట. ఇక లెక్క చూపెట్టుమని రాజు అంటే ఇక ఏడికేం చూపిస్తాడు. రాజుకు ముఖం చూపించలేక ఉద్యోగం వదిలిపెట్టి ఉన్న జాగా ఇడిసపెట్టి ఆయనతో పాటు ఉన్న కుక్క, గుర్రం, మున్షిలతో కలిసి లక్ష్మీపురం అడవులకు దెంకవేయండు. అక్కడ ఒక గొల్ల సాయం అనే ముస్లామే ఉంటుండే. అందరికి పాలు పెరుగు వస్తుండే. ఈయనకు కూడా తిండి పెట్టేది కాకుండా కావచ్చు కానీ పెరుగు పాలు వస్తుండేది. ఇది ఇట్లా ఈయన దెంకబోయిండు అనే విషయం మన తెలంగాణలో దెంకబోయిండు అని అంటారు కానీ అదే పారిపోయిండు అనే విషయం రాజుకు తెలిసింది. ఆయన సైనికులను అనిపించిండు. ఆలంగిరి నుంచి సైనికులు ఎత్తుకుతుంటూ షాదులను ఎత్తుకుంటూ ఇక వచ్చి మన లక్ష్మీపురంకి వస్తే సాయమ్మ చూసింది. గిట్ల నీకు కోసం సైనికులు వచ్చిర్రు, నేను పట్టుకపోతారేమో అని మన షాదులకు చెప్పేసరికి షాదులు ఏం చేసిండంటే ఒక గుట్ట మీదకి పోయి కుక్క, గుర్రం, పిల్లి సైంధవులను పట్టుకొని ఆయన కట్టెని కింద కొట్టిండండి. కింద కొడితే అది స్థల పురాణం కరెక్ట్ నాకు తెలియదు. అంటే అది భూమి చీల్చుకొని దాంట్లోకి పోయిర్రా లేకుంటే మాయమయ్యర్రా ఏం తెలియదు కానీ కట్టె గుట్టుడితోనే ఆ గుర్రము, మున్షి, కుక్క, పిల్లి అందరూ మాయమయ్యారు. ఇక ఆల్మాలమైనాక మళ్ళీ ఒకసారి కట్టె కొడితే ఈయన కూడా మాయమైండు. ఇక గట్లా ఆడనే సమాధి అయ్యారట. ఇక షాదులో కూడా అక్కడే సమాధి అయినాను. ఇది అయినాక షాదులని అందరు మర్చిపోయారు. 500 ఏళ్ళకి వరకు ఎవ్వరికి గుర్తు రాలే. కానీ 200 ఏళ్ళ మునుపు ఒక లంబడైన గోదలను కొట్టుకుంటా ఆ గుట్ట మీదకి పోయిండు. ఆయనతో గుట్ట మీదకి పోయి గోదలను ఆడ ఇడిసిపెట్టి కొంచెం పండుకుంటా రెస్ట్ తీసుకుంటా అని ఆడ పండుకొని లేచేసరికి అక్కడ గోదాలన్నీ లేవు. ఎటువైనా అని ఆగమైండు. ఇక ఆగమయ్యి నా గోదాలు నాకు వస్తే మంచిగా ఉండు అని దేవుడా నా గోదాలు నాకు రప్పియు అని మొక్కుకుంటే అక్కడనే ఇక ఆయన సమాధి లెక్క ఉండేసరికి ఆయనతో దాన్నే మొక్కిండంట. మొక్కితే అన్ని గోదాలు ఎన్ని వెనకకి వచ్చేసరికి అక్కడ దేవుడు ఉన్నాడని అందరు తెలిసిపోయింది. ఇక ఆయన బయటకు వచ్చి గిట్ల జరిగింది, గిట్ల నా గోదాలు వెనకకి వచ్చినాయి, అక్కడ బాబా షాదుల్లా మహిమ కావచ్చు అని అందరికీ చెప్పిండు అన్నట్టు. కిందికి వచ్చేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కిందికి వచ్చి వండుకొని తిని ఇంటికి వచ్చినాం. అది మా పెద్దగుట్ట ప్రయాణం. మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఏమన్నా నెగిటివ్ ఉంటే చెప్పండి. నాకు తెలియని విషయాలు, మీకు తెలిసిన విషయాలు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.